నమ్మకాలు, భయానక సంఘటనలు జరిగినవి నిజమా లేక మనోవిభ్రాంత్యా? నిప్పులాంటి నిజం మర్మలోకంలో ఒక మజిలి, జలపాతాన్ని ఆవహించిన ప్రేతాత్మలు, నిప్పులాంటి నిజం. ఆత్మలు ఆవహించి మతిభ్రమించి తిరుగుతున్న యువతీ యువకులు, దట్టమైన మంచుతో కప్పబడి జలపాతాలతో తడుస్తూ ఎప్పుడైనా ఒకసారి మబ్బుల చాటు నుంచి తొంగి చూసే నులివెచ్చని సూర్యకిరణాల వేడిమికి పరవశిస్తూ మంచు కంబళీలో మేనుని దాచుకొని అపురూపమైన కురింజిమలర్ అనే పుష్పాలతో కనువిందు చేసే ప్రదేశమే ఈ కొడైకెనాల్. పడమటి కనుమల్లో ముత్యాల సరములా వ్యాపించి పర్వత శ్రేణికే యువరాణిగా విరాజిల్లుతోన్న ఈ అందాల వనప్రాంతంలో జరిగిన ఒక ఘోర సంఘటన యొక్క ప్రభావం మనల్ని నిశ్చేష్టుల్ని చేస్తుంది. అమానుష శక్తి తాకిడి వలన కొందరికి మతి భ్రమించి నిర్వీర్యులైపోయారని, ఇంకా ఆ అమానుష శక్తి తాకిడి సంభవిస్తూనే ఉన్నదన్న వార్త మనసుకి ఆహ్లాదాన్ని కలిగించే ఇంత అందాల ప్రదేశంలో ఉన్నప్పటికీ మన రక్తాన్ని గడ్డకట్టిస్తుంది. అమానుష శక్తి తాకిడి నిజమేనా? ఆ ఘోర సంఘటన ఏమిటి? ఆ పర్వత ప్రాంతం వైపుకే మా ప్రయాణం మొదలయ్యింది. చెన్నై నుంచి 438 కిలోమీటర్ల దూరంలో ఉంది దిండుగల్. పాత సంస్కృతినంతా పదిలంగా దాచుకున్న నగరం. దిండుగల్ నుంచి 98 కిలోమీటర్ల దూరంలో ఉన్న కొడైకెనాల్ వెళ్లే మార్గమంతా రమణీయమైన ప్రకృతి సోయగాలు మనసుల్ని పరవశింపచేస్తూ, చల్లని పిల్లగాలులు మేనుకి మత్తు కలిగిస్తూ మనల్ని మరో లోకానికి తీసుకెళ్తాయి. మంచు తెరలతో ముసుగు తొడిగిన నగరంలో మనల్ని భయకంపితుల్ని చేసిన సంఘటనలు నిజమా? అయితే అందుకు కారణం ఏమిటి? మనం అన్వేషణ సాగిద్దాం. పెరుమలమలై నుంచి ఒక 6 కిలోమీటర్ల దూరంలో అంజువిడి ఫాల్స్ ఉందండి. ఈ వాటర్ ఫాల్స్ గురించి తమిళనాడు మొత్తం తెలుసు. ప్రమాదకరమైన ప్రదేశాలు, అక్కడ 2-3 ఫాల్స్ కూడా ఉన్నాయి. ఈ జలపాతంలో మనకు కనిపించేది మాత్రమే కాక ఇంకా లోపల 30 అడుగుల సొరంగం ఉంది. లోపలికి వెళ్ళలేము, ఫారెస్ట్లోకి వెళ్ళలేము. అయినా కూడా ఎలాగో కొంతమంది తెగించి వెళ్తున్నారు. సేమే నుంచి వచ్చిన అబ్దుల్ అనే అతను అంజువేడ్ వాటర్ ఫాల్స్లో స్నానానికి వెళ్ళాడు.
పొరపాటున జారిపడి చనిపోయాడు. ఒక అమ్మాయి ఒక అబ్బాయి. అబ్బాయి బాగా ఎత్తుగా ఉన్నాడండి. ఆ అబ్బాయి స్నానం చేయడానికి పోయి కాలు జారిపోయి అగాధంలో పడిపోయాడండి. దీపావళి రోజు సరే సరదాగా స్నానం చేసి ఎంజాయ్ చేసి వద్దామని ఇక్కడి నుంచి ఒక 4 అబ్బాయిలు వెళ్ళారు. వాళ్ళంతా బైకుల్లోనే వెళ్ళారు. అక్కడికి వెళ్ళి బైకులో పక్కన పెట్టి భోజనాలు చేసుకొని స్నానానికి దిగారు. వచ్చిన నలుగురిలో ఇద్దరికి ఈత వచ్చు, ఇద్దరికేమో ఈత రాదు. ఇద్దరేమో చిన్నపిల్లలు, ఇద్దరేమో కొంచెం పెద్దోళ్ళు. అక్కడికి వచ్చి వాళ్ళు మందు కొట్టారు. జాలీగా ఎంజాయ్ చేసి వెళ్దాం అనుకుని వచ్చారు. మందు కొట్టాక వాళ్ళలో ఇద్దరు 2 గంటల తర్వాత ఫాల్స్ దగ్గరికి ఈత కొట్టడానికి వెళ్ళారు. దిగి స్నానం చేస్తున్నారు. వాళ్ళలో ఇద్దరు ఈత కొడుతూ లోపలికి వెళ్ళి అలా కనపడకుండా వెళ్ళిపోయారు. అక్కడున్న ఇద్దరు వాళ్ళు 5 దాకా తిరిగి వస్తారని చూస్తూ ఉన్నారు. వాళ్ళు ఎవరూ రాలేదు. రాకపోయేసరికి వస్తూ వాళ్ళు బ్యాగ్ తెచ్చారు కదా, ఆ బ్యాగ్ తీసుకొని బైక్ తాళాలు, కెమెరా అవన్నీ తీసుకొని వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయారు. గణేశపురం అంజవిడి ఫాల్స్లో వాళ్ళిద్దరు ఫోటో తీసుకొని రాత్రికి కానీ రేపు ఉదయానికి కానీ ఇంటికి వచ్చేస్తారని వాళ్ళ ఇంట్లో వాళ్ళతో చెప్పారు. ఒక తల్లిగా నాకు వచ్చిన ఈ పరిస్థితి ఇంకొక తల్లికి రాకూడదు. ఇలాంటి కడుపు కోత పగవాళ్ళు కూడా రాకూడదు దేవుడా. ఇద్దరు అబ్బాయిలు నీళ్ళలోకి వెళ్ళి తిరిగి రాలేదు. ఇప్పటివరకు అది మిస్టరీగానే ఉంది. ఆ మిస్టరీకి కారణం ఇప్పటివరకు బయటికి రాలేదు. ఇద్దరు అబ్బాయిలు నీళ్ళలోకి వెళ్ళి తిరిగి రాలేదు. ఇప్పటివరకు అది మిస్టరీగానే ఉంది. ఆ మిస్టరీకి కారణం ఇప్పటివరకు బయటికి రాలేదు. తెల్లటి మంచు బిందువులతో, చల్లటి చిరుజల్లులతో కొడైకెనాల్ నుంచి కిందికి ప్రయాణించేటప్పుడు పళని, వత్తలగుండు గ్రామాల నడుమన చిన్న ప్రదేశం పెరుమాళ్ మలై. జలపాతంలో దిగి చనిపోయిన అబ్దుల్లా, రాజా వీరిద్దరి తండ్రుల్ని కలుసుకొని మాట్లాడిన తరువాత మళ్ళీ జలపాతం దగ్గరికి ప్రయాణం సాగించాం. పళని రోడ్డు నుంచి చీలి 6 కిలోమీటర్ల దూరం ప్రయాణించిన తరువాత తెల్లని మంచు తెరల నడుమన వెన్నెల కురిసిన వెలుగులా దర్శనమిచ్చింది గణేశపురం గ్రామం. ఆ గ్రామంలో అలుముకున్న నిశ్శబ్దం మమ్మల్ని అంజివీడు జలపాతానికి వెళ్లకుండా నిరోధించింది. జలపాతానికి వెళ్లే దారిలో క్రూర మృగాల సంచారము, జలపాతంలో మునిగి చనిపోయిన వారి ఆత్మల సంచారము ఉంటుందని గ్రామస్తులు మమ్మల్ని హెచ్చరించారు. వాళ్ల మాటలన్నీ విన్న తరువాత గ్రామంలోని 2 యువకుల్ని తోడు తీసుకొని జలపాతం దగ్గరికి బయలుదేరాము. సన్నని కాలిబాటలో ప్రయాణిస్తుండగా ఆ దట్టమైన అడవిలో అప్పుడే ఏదో జంతువు తిరుగాడి వెళ్లిన అడుగుజాడలు కనిపించాయి. నడుస్తుండగా కాలిబాట పక్కనే శూలాలు నాటిన ఒక గుడి మాకు భయాన్ని కలిగించింది. ఆ గుడి ఆ వనాన్ని కాపాడే మునీశ్వరుడి గుడి. ఆ భయం మా కాళ్ళని పట్టుకుని రక్తం పీలుస్తున్న జలగల్ని కూడా పట్టించుకోనీయకుండా జలపాతం వైపు పరుగులు పెట్టించింది. జలపాతం పైభాగం నుంచి నురగలు కక్కుతూ ఉవ్వెత్తున ఎగసిపడుతున్న నీరు, ప్రవాహ ఉధృతిని ఆపేందుకు అడ్డుకట్టగా వేసిన ఇసుక బస్తాలు, ఎండిన మానులు, ఎదురుగా ఉన్నవారు కూడా కనిపించనంతటి దట్టమైన పొగమంచు, చెట్టుకు వేలాడుతున్న నిమ్మకాయలు కట్టిన కర్రల ఊయల, ఒక పక్క రక్తం పీల్చే జలగల భయం, రక్తాన్ని గడ్డ కట్టించే భయానక క్షణాలవి.
అబ్దుల్లా, రాజా ఇరువురి హృదయ సవ్వడులు ఆగిపోయిన ఆ ప్రదేశం పొగమంచు వల్ల మా కళ్ళకి కనిపించనే లేదు. షూట్ చేస్తున్న కెమెరాల్లోనూ చిత్రించబడలేదు. 2 గంటల సేపు నిరీక్షించిన తరువాత ఆ ప్రదేశం నుంచి బయలుదేరి వెళ్ళాం. ఎన్నో ఇబ్బందుల్ని ఎదుర్కొని ఎంతో ప్రయాసతో ఇక్కడికొచ్చి చనిపోయిన వారి గురించి తెలుసుకునే ఆ ప్రయత్నంలో సడన్గా ఒక చోట మట్టిలో జారి కూలబడిపోయాం. అదే విధంగానే అంజివీడు జలపాతంలో కూలబడిపోవటమే అబ్దుల్లా, రాజాల మరణానికి కారణం. అబ్దుల్లా, రాజాల శవాలను వెతికేందుకు వాళ్ళ బంధువర్గం మాత్రమే కాకుండా నగరంలో నుంచి, కొండ ప్రాంతపు గ్రామాల్లో నుంచి జనం తండోపతండాలుగా వచ్చారు. జిలి అబ్దుల్లా, రాజాల శవాలను వెతికేందుకు వాళ్ళ బంధువర్గం మాత్రమే కాకుండా నగరంలో నుంచి, కొండ ప్రాంతపు గ్రామాల్లో నుంచి జనం తండోపతండాలుగా వచ్చారు. పోలీస్ డిపార్ట్మెంటు, అగ్నిమాపక దళం, కొచ్చిన్, తూత్తుకుడి నుంచి సముద్ర గర్భంలో ముత్యాలు తీసే గజఈతగాళ్లు ఇలా అనేక మంది శవాల్ని వెతికే ప్రయత్నంలో అక్కడికొచ్చారు. ఆడమగ తేడా లేకుండా ప్రతి ఒక్కరు ఇక్కడికి వచ్చి తూతుకుడి నుంచి మనుషులు వచ్చారు, శవాలను బయటికి తెస్తారని పనులు మానుకుని 8 రోజుల నుంచి ఎదురు చూస్తూ కూర్చున్నారు. రాకాసిలా విరుచుకుపడుతూ ఏకధాటిగా ఎగసిపడుతున్న జలపాతం లోతు 100 అడుగులకు పైగా ఉండటం వలను, లోపల పర్వత పాదాల్లో నీటి సుడులు ఉధృతంగా ఉండటం వలను గజఈతగాళ్లు కూడా ఎక్కువసేపు మునిగి వెదకలేకపోయారు. ఇందువల్ల పర్వత ప్రాంత గ్రామాల వారు ఎవరో పనులకు వెళ్లకుండా జలపాతం పై భాగాన ఉన్న పురాతన ఆనకట్టను పొగలగొట్టి ప్రవాహాన్ని మరోవైపుకు మళ్లించి వెతకటం మళ్లీ మొదలుపెట్టారు. ఈ వెదుకులాట 1 రోజు 2 రోజులతో ఆపివేయలేదు. 7 రోజులుగా అన్వేషణ కొనసాగుతోందే కాని ఇంతవరకు శవాల్ని కనిపెట్టలేకపోయారు. చనిపోవడానికి కొద్ది నిమిషాల ముందు వాళ్ళు తీసుకున్న ఫోటోలు, ఈ సంఘటన తర్వాతే అమానుష శక్తి తాకిడులు వరుసగా సంభవించటం మొదలుపెట్టాయి. అంజివీడు జలపాతానికి వెళ్లి శవాల్ని వెదుకుతున్న కొందరు హఠాత్తుగా అమానుష శక్తి తాకిడికి గురై మతి భ్రమించిపోయి నిశ్చేష్టులుగా మారిపోయారు. ఇలా ఒకళ్ళిద్దరు కాదు, భారతానగర్ లో 5 మందికి మతిపోయింది. వాళ్ళు 3 రోజులుగా భోంచేయలేదు. భోంచేపోవడం మాత్రం కాకుండా వర్షంలో తడుస్తూ ఉంటున్నారు. ఇంట్లోకి వెళ్లకుండా ఎప్పుడూ బయట నిలబడి ఉంటున్నారు. ఈ ప్రభావం అంజివీడు, గణేశపురం, భారతానగరు ఈ 3 రోజులలో అమానుష శక్తి తాకిడి చాలా ఎక్కువగా ఉంది. ఇప్పుడే 3 నెలల క్రితం పెళ్లి చేసుకున్నాడు ఒకడు. తన పెళ్ళాన్ని కూడా గుర్తుపట్టలేనంతగా పీచిపడి తిరుగుతున్నాడు. నేను సాయంత్రం 5 గంటల టైంలో పొయ్యిలోకి పొలాలు తీసుకురావడానికి అడవిలోకి వెళ్ళినాడు. కూలబడిపోయి నడుము ఇరిగితే తీసుకొచ్చి ఇంట్లో పడుకోబెట్టాం. మతి భ్రమించిన వాళ్ళు ఎలా ప్రవర్తిస్తారు? అసలు వాళ్ళు ఏం చేస్తారో వాళ్ళకే తెలీదు. అంటే వాళ్ళు నించున్నారో కూర్చున్నారో ఏం తింటున్నారో ఏం తెలియక ఎట్టెట్టో వెళ్తుంటారు. ఏదేదో చేస్తారు, బట్టలు మూటగడి తీసుకెళ్తారు, సడన్గా ఏట్లో దిగి స్నానం చేస్తారు. ఇలా వాళ్ళకే తెలియకుండా వాళ్ళ పాటికి వాళ్ళు ఏదేదో చేస్తుంటారు. ఉన్నట్టుండి కత్తి తీసుకుంటారు,
కత్తి తీసుకుంటారు, బట్టల మూట తీసుకుంటారు. భోంచేయాలని కూడా వాళ్ళకి తెలియదు. వాళ్ళ అమ్మ నాన్న ఏదో చెప్పినా కూడా అయోమయంగా ఎటో చూస్తూ నిలబడతారు. దగ్గరికి వెళ్ళి ఏటయ్యా ఇలా చేస్తున్నావంటే నాకు చచ్చిపోవాలనిపిస్తుంది, నాకు దూకేయాలనిపిస్తుంది, నాకు చెట్టు ఎక్కాలనిపిస్తుంది, ఊరేసుకోవాలనిపిస్తుంది అంటూ ఏదేదో మాట్లాడుతున్నాడు. ఆ అబ్బాయి ఒక రాత్రి పగలు కదలకుండా నుంచునే ఉన్నాడు. ఎంతమందిచి ఏమడిగినా కళ్ళు కూడా ఆర్పకుండా ఒకే వంక చూస్తున్నాడు. రాత్రి వాన కురిసేసరికి అతన్ని వదిలేసి పిల్లలంతా ఇళ్లకొచ్చేశారు. తెల్లారాక చూస్తే అతను అక్కడే ఉన్నాడు. ఎక్కడికి వెళ్లకుండా అలాగే నుంచున్నాడు. ఒక రాత్రి ఒక పగలు ఉన్న చోటు నుంచి అంగుళం కూడా కదలలేదు. ఎవరైనా దగ్గరికి వెళ్ళి మాట్లాడినా ఏదైనా అడిగినా వాళ్ల పక్క కూడా చూడకుండా ఎటో చూస్తూ అలాగే నిలబడున్నాడు. కొన్ని సంవత్సరాల క్రితం గర్భవతి అయిన ఒక స్త్రీ జలపాతంలో పడి చనిపోయిందని, ఆవిడ చనిపోయిన తరువాతే వరుసగా ఎంతోమంది చనిపోతున్నారని చెప్తున్నారు. ఇంతకు ముందు జరిగిన సంఘటనల్లోనూ చావుల్లోనూ ఏదో మిస్టరీ దాగి ఉందని ఎంతోమంది నమ్ముతున్నారు. తూతుకుడి నుంచి 6 మనుషులు వచ్చారండి. వచ్చి జలపాతం దగ్గర వాళ్ళే వంట చేసుకుని భోజనం రెడీ చేసుకున్నారు. భోజనం చేయగా మిగిలిన అన్నాన్ని ఒకరింటికి తెచ్చుకున్నారు. ఇంటికి వచ్చే దారిలోనే ఆ రాత్రి అతనికి ఆరోగ్యం బాగలేదు. మొత్తానికి ఇంటికి వచ్చి లోపలికి వెళ్తుంటే తలుపులు వాటంతటా అవే తెరుచుకున్నాయండి. అలాగే బాత్రూమ్కి వెళ్ళొచ్చి పడుకుంటే మళ్ళీ కడుపు నొప్పి మొదలైందండి. మళ్ళీ బాత్రూమ్కి లేచి వెళ్ళాడు. లేచి తలుపు దగ్గరికి వెళ్ళగానే తలుపులు మళ్ళీ తెరుచుకున్నాయట. అతను వెంటనే భయంతో వెనక్కి తిరిగి చూడగానే ఒక స్త్రీ ఆకారం ఉంది. నేను గర్భవతిని, నేను ఆ జలపాతం దగ్గరే ఉంటున్నాను, అక్కడికి వచ్చి మీరు వంట చేసుకొని నాకు పెట్టకుండా తీసుకొచ్చేశారు, నాకు పెట్టకుండా మీరు మాత్రం ఎలా తింటారు, అందుకే నేనే వచ్చాను అంటూ ఒక గొంతు వినపడిందట. అప్పటి నుంచి వారం రోజులుగా వాంతులు విరోచనాలతో అతను బాధపడ్డాడు. తరతరాలుగా మానవ జీవితాల్లో సంభవిస్తున్న ఎన్నో సంఘటనల్ని జ్ఞాపకాల పుటల్లో దాచుకున్నా కూడా అమానుష శక్తుల యొక్క జాడలు మాత్రమే ఈ భూగోళమంతటిని ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. పరిశోధనలకు అందని ఎన్నో శక్తులు మానవ జీవితాన్ని మట్టిపాలు చేయటం ఇంకా జరుగుతూనే ఉంది. ఈ జలపాతపు శక్తి కూడా ఆ కోవకు చెందినదే. జవాబు దొరకనంత వరకు ప్రశ్నలు ఎక్కువవుతూనే ఉంటాయి, మర్మాలు కూడా కొనసాగుతూనే ఉంటాయి.